ఒక మాట, అయారాం గయారాం విన్నారా ఎప్పుడైనా మీరు? చరిత్ర చదివి ఉండొచ్చు. అసలు పిరాయింపుల సంస్కృతికి తెరలేపిన పార్టీ, దాంట్లో మట్టి కరుస్తున్న పార్టీ, చెరపకు రా చెరదవు. ఏ పార్టీ అయితే ఒక అన్డెమోక్రటిక్ సిస్టాన్ని, అన్వాంటెడ్ సిచ్యువేషన్ని చేస్తాయో దాన్నే వాళ్ళు మాడి మషి అయిపోతారు. ఇదంతా చేసి ఎన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు రద్దు చేయలేదు మీరు చెప్పండి? మీకు తెలియదా? ఇట్లా కొట్టి పడేసి ఇందిరాగాంధీ గారు ఉన్నప్పుడు అనేక రాష్ట్ర ప్రభుత్వాలని కొట్టేసిన చరిత్ర మీరు చరిత్ర చదువుకోండి ఒకసారి. ఇవాళ దాంట్లోనే నీవు నేర్పిన విద్యనే కదా నీరజాక్ష, నీవు నేర్పిన విద్యనే కదా నీరజాక్ష, ఈ మొత్తం విష సంస్కృతిని దేశవ్యాప్తంగా ఇన్కల్కేట్ చేసింది, దాన్ని ప్రోత్సహించింది, దాన్ని వికటాటాసం చేసింది కాంగ్రెస్ పార్టీ. ఇవాళ దాంట్లో కథమైపోతాం. మాకు ఇప్పుడు ఢిల్లీ ఇవాళ ఉండే యాక్చువల్గా, కానీ ఎప్పుడైతే నిన్న మా రాజగోపాల్ గారు ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత వీళ్ళు వచ్చేసిండ్రో దాని మీద మేము వచ్చేస్తున్నాం. ఇలా మీరు చూస్తూనే లేదు, ఒకడు ఎన్నికల కమిటీ వేసి పడేసిండు, ఓలైతే వరాల జల్లె కురిపిస్తాడు. మొత్తం మా వాళ్ళంతా చూస్తాను, మేము కూడా పోతాం. మేమందరం వారు వచ్చిన తర్వాత భారతీయ జనతా పార్టీలో జాయిన్ అయిన తర్వాత మళ్ళీ భారతీయ జనతా పార్టీ మొత్తం యంత్రాంగం అంతా కూడా ఈసారి ఉంటుంది. హుజరాబాద్లో చేసిన డ్రామాలు చేస్తే నడవదు. అక్కడ డ్రామాలు హుజరాబాద్లోకి ఏదైతే చేసిందో డ్రామాలు నడవాయి. అధికారాన్ని మొత్తం చెరబట్టడం, మొత్తం ఇంటెలిజెన్స్ వ్యవస్థ పెట్టి వచ్చేయడం, ఇవన్నీ నడవవు. తప్పకుండా అక్కడ న్యాయంగా ఎలక్షన్ జరిపించడంలో ఎలక్షన్ కమిషన్ కూడా తప్పకుండా తోడ్పాటు అందిస్తుందని చెప్పి ఆశిస్తున్నాం. ఎగ్జాక్ట్లీ 100% కరెక్టు. నా హుజరాబాద్ కూడా లెఫ్టిస్ట్ మూమెంట్ కేంద్ర బిందువు, నా లెఫ్టిస్ట్ దానికి కేంద్ర బిందువు. మీకు మొత్తం దేశంలో లెఫ్టిస్ట్ మూమెంట్ ఎక్కువ ఉన్న జిల్లా కరీంనగర్ జిల్లా, గుర్తుపెట్టుకో. మొట్టమొదలు ఉన్నటువంటి జిల్లా నల్లగొండ జిల్లా. మీరు చెప్పినట్టు తెలంగాణ సాయుధ పోరాటానికి కేంద్ర బిందువు జిల్లా నల్లగొండ జిల్లా. మళ్ళీ 69 తర్వాత వచ్చినటువంటి లెఫ్టిస్ట్ మూమెంట్కి కేంద్ర బిందువు కరీంనగర్ జిల్లా. కరీంనగర్ జిల్లాలో ఉన్నటువంటి నియోజకవర్గం హుజరాబాదు. హుజరాబాద్లో కూడా భారతీయ జనతా పార్టీకి అంతకుముందు లేదు వాస్తవంగా, కానీ నేను వచ్చిన తర్వాత అక్కడ రెండే చూస్తాను. ప్రజలకు మేలైన, ప్రజలకు నచ్చిన పరిపాలించగలిగే పార్టీ ఏదని చూస్తాను తప్ప ఇది పొలిటికల్ పార్టీలు ఇవి. ఎన్నికట్లక ఇంకా సాయుధపడడం కాదు. ఇక్కడ ఏ పార్టీ అధికారంకి వస్తే మా ఆత్మగౌరవం మిగులుతుంది, ఏ పార్టీ అధికారంకి వస్తే ధర్మం ఉంటుంది, ఏ పార్టీ అధికారంకి వస్తే మాకు ఇంత స్వేచ్ఛగా ఉంటాం, గది కోరుతాను ఇప్పుడు. అందుకని మునుగోడు కమ్యూనిస్టుల కంచుకోవటాన్ని ఆనాడు ఉన్నప్పటికీ కూడా ఇవాళ ఉన్న పరిస్థితులు కూడా మీకు తెలుసు. బెంగాల్ ఉందా, త్రిపుర ఉందా, అట్లా అంటే డైనమిక్స్ ఉంటాయి. పాలిటిక్స్ ఎప్పుడు కూడా డైనమిక్స్ ఉంటాయి. ప్రజలు ఎప్పుడు కూడా మేలైన పరిపాలన కోసం ఆరాటపడతారు. నేను చాలాసార్లు చెప్తుంటా, చరిత్ర నిర్మాతలు ప్రజలు మాత్రమే, పార్టీలు కేవలం పార్టీలు కాదు, వ్యక్తులు కాదు, గుర్తుపెట్టుకోండి. ఈ మొత్తం 2014లో కూడా కట్టినారు. బీజేపీకి ఎన్ని సీట్లు వస్తాయో ఒత్తెగిస్తే మళ్ళీ 100 వచ్చిందా? నాకు తెలిసి సంకీర్ణ రాజకీయాలే ఈ దేశానికి శ్రీరామ రక్ష దిక్కు అని చెప్పినటువంటి ఈ దేశంలో 303 సీట్లతోటి 2014 అంటేనో ఆ పార్టీ 10 సంవత్సరాల కాలం పాటు చతికిల పడిపోయింది. అనేక రకాల స్కాములతో అబాస్పాలైపోయింది. ప్రజల చేత చీకొట్టించబడ్డది కూడా గెలిచింది 2014లో. కానీ 2019లో మోడీ గారు ఆనాడు సీట్ల కంటే 303 సీట్లు తగ్గించుకోగలిగిండు. ప్రజల ప్రేమను పొందగలిగిండు, ప్రజలకు విశ్వాసం కల్పించగలిగిండు. ఎస్, మోడీ గారి నాయకత్వంలోనే ఈ దేశం సుభిక్షంగా ఉంటుందని, సురక్షితంగా ఉంటుందని, పురోగమిస్తుందని చెప్పి భావించిన కట్టగా ఓట్లేసింది. ఒక మాట, నేను 20 ఏళ్ళల్లో 7 సార్లు గెలిచిన. ఆయన మీద కూడా గెలిచిన. ఆయన బాస్ కేసీఆర్ మీద కూడా గెలిచిన. మీకు తెలుసు, 6 times టీఆర్ఎస్లో గెలిచిన, 7th time అక్కడ గెలిచిన. నేను 2 సార్లు మంత్రిగా పనిచేసిన. అంతకుముందు పార్టీ ఫ్లో లీడర్గా ఉన్నా. మరి ప్రోటోకాల్స్ ఏందో నాకు అర్థం కాలే. మరి అంటే ఏం చేసినంటే, చూడు ఎంత నీచం అంటే, ఎమ్మెల్యే గారు పిలిస్తే ఎంఆర్ఓ రాడు, ఎమ్మెల్యే గారు పిలిస్తే ఒక ఎంపీడీ గారు రారు, ఎమ్మెల్యే గారు పెట్టమంటే ఒక కలెక్టర్ రివ్యూ పెట్టాడు. కానీ ఆయనకు మాత్రం 2 పోలీస్ కార్లు ముందర పెడతారు, 2 పోలీస్ కార్లు వెనుక పెడతారు. ఎవరి మీదైనా కేసు పెట్టడానికి పెడుతూనే ఉంటారు. ఎంత బానిసలే కదా. అందుకనే ఇప్పుడిప్పుడే బయటపడుతున్నట్టు పోలీసులు కూడా అర్థమవుతుంది. అరే ఇక ఇది సాగేది కాదు, అయిపోయింది దీని పని,
టీఆర్ఎస్ పార్టీ పని అయిపోయింది, మనం ఇంకా బానిస లెక్కనే ఉంటే రేపు మళ్ళీ క్షమించాలని చెప్పేటువంటి మాటలు వాళ్ళే మాట్లాడుతున్నారు. మాకు కూడా ఫోన్ చేస్తున్నారు. నాకు సవాల్ చేస్తాడు. నా కాన్స్టిట్యున్సీ మొన్ననే కదా ఎన్నికలైంది. ఇవన్నీ కదా ఈటల రాజేంద్ర గారు ఏం చేసిండు, చరిత్ర ఏంది, భూకుంభకోణాలు, కథ కారక అన్నీ చెప్పినాకనే కదా నన్ను గెలిపించిండు. మళ్ళీ సవాల్ ఏంటిది నాకు అర్థం కాదు. అంటే చిల్లర వేషాలు ఇక్కడ, చిల్లర గాలి వాళ్ళు. 2014లో మీకు బాగా గుర్తుండాలి, 2018లో నన్ను ఓడగొట్టాలని డబ్బులు పంపించిండు ఆయనకి. లేకపోతే గని ఓట్లకి కాంగ్రెస్ పార్టీకి అక్కడ మా వాళ్ళు అన్న రాజేంద్ర అన్న లక్ష మెజార్టీ స్లోగాన్ ఇస్తే నాకు వచ్చిన మెజార్టీ 47,000 అనుకుంటా నాకు తెలిసి అప్పుడు. అంటే ఎక్కడ పోయినాయి అవన్నీ? నా ఇంటి మీద రైడ్ చేసిండు పోలీసులు, నా ఇంటి మీద రెవెన్యూ డిపార్ట్మెంట్ రైడ్ చేసిండు, నా మీద ఏసీబీ, ఈడీ, ఇన్కమ్ ట్యాక్స్ అన్ని సంస్థలు, దేశంలో అన్ని సంస్థలు నా మీద కంప్లైంట్ పెట్టించింది. ఒక సంస్థను క్రియేట్ చేయించి ఆ సంస్థకు కొంతమంది ఎస్సీ ఎస్టీ కేసులు కూడా పెట్టగలిగేటువంటి నాయకులను కొనుక్కొని పెట్టించిండు, డబ్బులు పంపించిండు. నేను ఓడిపోలే, ప్రజల ఆశీర్వాదంతో, నేను హుజరాబాద్ ప్రజల ఆశీర్వాదంతో గెలిచిన. గాయన అప్పటి నుంచే కదా మానుకోటలో, మీకు అర్థం కావాలి, మానుకోటలో మేమంతా తెలంగాణ కోసం పోయినాం. జగన్మోహన్ రెడ్డి అడుగు పెట్టద్దు, నీకు ఓదార్పు చేసే అధికారం నీకెక్కడని చెప్తే మా మీద రాళ్ళు వేసి మాకు జిప్పిప్పి చూపించి మా రక్తాన్ని కళ్ళ చూసినాడు ఆయన. రక్తం మాడుగులలో గిలగిల కొట్టుకున్న బిడ్డను తీసుకొచ్చినాడు నేను. ఆయనేమో కేసీఆర్ దగ్గర అయిపోయాడు, ఇప్పుడు నేను కేసీఆర్కు దూరం అయిపోయినా. ఆయన దేవుడు అయిపోయింది, దయ్యం అయిపోయినా. చరిత్ర ఉన్నది, మీకు పోటీలు కావాలంటే చూసుకోండి ఎప్పుడైనా. గాయన ఆరిపోయి ఇప్పుడు సవాల్ చేస్తూ ఉంటాడు, దానికి పోలీసు వాళ్ళు అండగా ఉంటారు. నేను వాళ్ళతో ఈ చిల్లగాతో ఎక్కడ పడి చెప్పండి, నా పంచాయతీ నేను చెప్తున్నా రోజు, నా పంచాయతీ కేవలం ఒకటే పంచాయతీ. ధర్మాన్ని చెరబడుతున్నా, ఏ ఆశయం కోసమైతే తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నామో ఆ ఆశయాన్ని తుంగలో తొక్కిన కేసీఆర్ మీద యుద్ధం అని చెప్పినాం మేము. దీనికి అంతా కారకుడు కేసీఆర్. ఈ చిల్లగాలు ఉంటారు, పోతారు, ఈ చిల్లగాలతో మాట్లాడిస్తారు, మమ్మల్ని చిన్నగా చేసే ప్రయత్నం చేస్తారు. మేము అలా పోయటం కాదు మేము. ఆయనకే ఉంటుంది తెలియ, మాకు లేదా? మేము తలుచుకుంటే ఊతే పోతారు, కానీ చేస్తాం అట్లా చెయ్యం. నేను యువకాలం నిలబడి రారా అంటే అవుతాడు ఎవడైనా, కానీ చేయ. నేను వాళ్ళు మాలాంటి వాళ్ళను ఇట్లాంటి వాటిలో ఇరికియాలని పలచపడానికి చూస్తారు, మేము చేయం అట్లా. అదంతా మా వాళ్ళు చూసుకుంటారు. మా వాళ్ళు ఉన్నారు బొచ్చేంతమంది. నిజంగానే మా వాళ్ళు ఒకసారి పిలిపిస్తే మళ్ళీ వత్తడా ఎవడొస్తాడో అడుగు పెడితే చూస్తాం. నేను ఎక్కడ కొడతా అని చెప్పినా, గజ్వేలో కొడతా అని చెప్పినా, గుర్తుపెట్టుకో. హుజరాబాద్ కాదు కొడతా, గజ్వేలో కొడతా అని చెప్పిన. నువ్వు ఏ వేల కోట్ల రూపాయలు అయితే నువ్వు ఖర్చు పెట్టినావో, ఏ పోచమ్మ సాగర్, కొండ పోచమ్మ సాగర్ కట్టినావో, ఏ 50 టీఎంసీ నీళ్ళు అని చెప్పి కట్టుకున్నావో, మల్లన్న సాగర్ కట్టిన కాడ, కొండ పోచమ్మ సాగర్ కట్టిన కాడ, కాలువలు తవ్విన కాడ, 100 కోట్ల రూపాయలు పెట్టి 4 లైన్ రోడ్లు అవసరం లేకుండా వేసిన కాడ, గ్రామాల డబ్బులు పెట్టి కట్టిన కాడ రా పోదామన్నా, నీకు దమ్ముంటే రా, ఛాలెంజ్ అయ్యి. ఏమనుకుంటున్నాను? ఈ చిల్లగానే పెట్టి నాలంటం చేస్తా అంటే నాకు తెలియదా? నేను నీతో 20 సంవత్సరాలు లేనా? నేను ఇప్పటికైనా చెప్తున్నా, ఇట్లాంటి పిచ్చి వేషాలు వేసి మాతో గోక్కునే ప్రయత్నం చేస్తే మాడి మషైపోతా అని చెప్పి హెచ్చరిస్తా ఉన్నా. ఒక్క పిలిపిస్తే మా హుజరాబాద్లోకి ఇట్లాంటి తొక్కి పడేస్తారు వాళ్ళు. అక్కడ కూడా అదే పని చేసిండు. అక్కడ కూడా కనీసం కళ్యాణ చెక్కులు ఇయనీయలే. అక్కడ కూడా అసెంబ్లీలో మొరబెట్టుకొని సంపుకొని ముఖ్యమంత్రి గారు కలిసినాం. దండం పెడతా, నాకు రోడ్లు ఇవ్వండి, నా మున్సిపాలిటీకి నిధులు ఇవ్వండి. అనేక సార్లు తెలంగాణ సమస్యలు కొట్లాడిండి ఆయన. మొన్న మీకు సజీవ సాక్ష్యం మొన్న మాట్లాడండి అనుకుంటా, నాకు తెలిసి కాలే. ఇక్కడ ఈ అవమాన భారంతో కుంగిపోయే కంటే కనీసం నా మీద నమ్మకంతో గొప్ప మెజార్టీతో గెలిపించిన మునుగోడు ప్రజానికానికి కొంత అభివృద్ధి జరుగుతుంటే ఆశతో కదా పెట్టింది ఆయన. ఆయన రాజీనామా ఆయనకు సొంతమైన అవసరం ఉందా? ఆయన మళ్ళీ ఎమ్మెల్యే లేడా? ఇప్పుడు మళ్ళీ కొత్తగా ఎమ్మెల్యే చేసేదే ఉంది. కనీసం నాకు నా అవమానం జరిగింది, కానీ ప్రజలకైనా మేలు జరుగుతుందని చెప్పి అనుకున్నాడు ఆయన. మునుగోడు ప్రజానికం కోసం ఆయన రాజీనామా చేసిండు. దమ్ముంది కాబట్టి, ధైర్యం ఉంది కాబట్టి, ఈ అవమానాన్ని భరించలేడు కాబట్టి, ఆత్మగౌరవం కలిగిన వాడు కాబట్టి. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి.
అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.